ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ హ్యావింగ్ ద ఐఐటి అకాడమిక్ కొలాబరేషన్. ఈ యూనివర్సిటీ నుంచి మేడం డైరెక్ట్లీ ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఐఐటికి వెళ్ళి మీరు అక్కడ ఐఐటిఎన్స్ తో పాటు కూర్చొని చదువుకోవచ్చు. సూపర్. ఇట్ ఈస్ నాట్ ఇంటర్న్షిప్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ట్రైనింగ్. 7 IITs తోని మనము అకాడమిక్ కొలాబరేషన్ టైఅప్ అయి ఉన్నాం మేడం. లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ అండ్ దానితో పాటు IIIT హైదరాబాద్, IIIT ఢిల్లీ అండ్ అట్ ద సేమ్ టైం బిట్స్ పిలానీ. ఐఐటి నుంచి ఏ సెమిస్టర్ మీరు చదువుకుంటారో ఆ సెమిస్టర్ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఐఐటి స్టూడెంట్స్ కి ఏదైతే వస్తుందో అదే మార్క్ షీట్ మీకు కూడా వస్తుంది. ఇప్పుడు మీరు బిట్స్ పిలాని అన్నారు, ఇంకా IIITs అన్నారు, అండ్ దీంతో పాటు ఇంకా అబ్రాడ్ కూడా వెళ్ళి చదువుకోవచ్చు. మన స్టూడెంట్స్ కి యుఎస్, యూకే, నార్వే, నెదర్లాండ్స్ అండ్ దాంతోపాటు యూరోపియన్ కంట్రీస్లో ఉన్న చాలా యూనివర్సిటీస్ తోటి మన యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి ఉంది. అక్కడికి కూడా వెళ్ళి 2+2 అండ్ 3+1 ప్రోగ్రామ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. 8 సెమిస్టర్లకు గాను 4 సెమిస్టర్లు జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చేస్తారు. ఇప్పుడు 1 year మొత్తం ఒక ఐఐటీలో చేయొచ్చు. లేదండి నేను 4 సెమిస్టర్స్ మీరు బయటకు వెళ్ళడానికి ఆప్షన్ ఇస్తాను కదా, 4 అంటే 2 years కి 2 IITs చూస్ చేసుకోండి. లేదు అంటే 4 సెమిస్టర్స్ కి 4 IITs కి వెళ్ళొచ్చు. ఇది చాలా బాగుంది. అదే కదా మేడం, ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ ఫిక్సింగ్ పాయింట్, మెయిన్ ఎగ్జైటింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఏంటంటే ఐఐటిలో అక్కడికి వెళ్ళి చదువుకున్న దాంట్లో స్టూడెంట్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ అండ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ఎక్స్పోజర్ కానివ్వండి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానివ్వండి వేరే లెవెల్లో ఉంటాయి మేడం. ఆ ఆప్షన్ ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు ఈ 2 IITs కి మీరు వెళ్తారా, 4 IITs కి వెళ్తారా, డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఒక CGPA ఉంటుంది. అంటే మామూలుగా 14-15 లక్షల మంది రాసే జేఈ ఎగ్జామినేషన్ లో ఉన్న సీట్లు 16,000-17,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇండియా లెవెల్లో. అంటే అరౌండ్ 1%, 100లో ఒక్కడికి వస్తుంది ఆ సీటు. ఆ కాంపిటీషన్ లో నెగ్గి ఆ ఒక్క పర్సన్ అక్కడ కూర్చున్న తన పక్కన నువ్వు వెళ్ళి కూర్చోవాలంటే మరి మనం కూడా అంతే స్టాండర్డ్ గా ఉండాలి కదా. మరి ఆ స్టాండర్డ్స్ మరి మెయింటైన్ చేయడంలో మరి JKLU ఎలా సపోర్ట్ చేస్తుంది? మేడం, మెయిన్ ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ ఐఐటి, NIT ఆ టైప్లో అక్కడ నుంచి PhD, బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, PhD కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్లో కంప్లీట్ చేసిన ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్న ప్లేస్ మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. అంటే కరికులంలో కూడాను 100% మనకు ఐఐటికి సూటబుల్ కరికులం ఏదైతే ఉంటుందో దాన్ని, ఎందుకంటే మళ్ళీ క్రెడిట్స్ మిస్ మ్యాచ్ అవ్వకుండా